నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానాంశాలు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, వేలాదిగా పాల్గొన్న ముస్లిం సోదరులు. ప్రతిపాటి పుల్లారావుకు శుభాకాంక్షలు తెలిపిన చిలకలూరిపేట వైద్యులు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రతిపాటి. మొదలైన బోయపాలెం శ్రీ హరిహర క్షేత్రం 13వ వార్షికోత్సవం వేలాదిగా తరలివచ్చి దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించిన భక్తులు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. బక్రీద్ పర్వదినం సందర్భంగా సోమవారం చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండే పట్టణంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇస్లాం పెద్దల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నమాజ్ చేశారు. ఈ ప్రార్థనల కోసం దాదాపు 2 గంటల పాటు కళామందిర్ సెంటర్ వైపు వెళ్లే మార్గం మూసివేశారు. వేలాది మంది భక్తులు ఈ ప్రార్థనలో పాల్గొన్నప్పటికీ అనంతరం ఒకరినొకరు సంతోషంతో ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. सारे ज़माने को हज हो मुबारक, सारे ज़माने को हज हो मुबारक। बकरा ईद मुबारक, बकरा ईद मुबारक, बकरा ईद मुबारक, बकरा ईद मुबारक। मुबारक खैर मुबारक, मुबारक खैर मुबारक, मुबारक खैर मुबारक, मुबारक खैर मुबारक। सारे ज़माने को हज हो मुबारक, सारे ज़माने को हज हो मुबारक। बकरा ईद मुबारक, बकरा ईद मुबारक, बकरा ईद मुबारक, बकरा ईद मुबारक। मुबारक खैर मुबारक, मुबारक खैर मुबारक, मुबारक खैर मुबारक, मुबारक खैर मुबारक। हज करने वालों से आओ कह दे ईद मुबारक, और जो हज पे जा न सके उनको भी ईद मुबारक। हज करने वालों से आओ कह दे ईद मुबारक, और जो हज पे जा न सके उनको भी ईद मुबारक। हमें भी कर तौफीक अता के हम भी हज पर जाएं, एक दिन हमसे भी बोले सब हज और ईद मुबारक। और हम भी ये कह दें बकरा ईद मुबारक, और हम भी ये कह दें बकरा
सारे जमाने को हज हो मुबारक। बकरा ईद मुबारक, बकरा ईद मुबारक, बकरा ईद मुबारक, बकरा ईद मुबारक। मुबारक खैर मुबारक, 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 मुबारक खैर मुबारक। बकरा ईद मुबारक, बकरा ईद मुबारक, सारे जमाने को हज हो मुबारक। ఇంతకాలం దాచిపెట్టిన రిషికొండ రాజకోట రహస్యాలపై జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డి జనం సొమ్ముతో ఏ స్థాయిలో జల్సా చేశారో, పేదల పక్షపాతిని అంటూ 100 కోట్ల విలాసాలకు ఎలా తగలేశారో ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన రిషికొండ కట్టడాలే చెబుతున్నాయన్నారు ఆయన. తాడేపల్లి ప్యాలెస్లో ఏకంగా 45 కోట్లతో షోకులు చేసుకున్నది చాలక రిషికొండలో 450 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మాణాలు ఎందుకు చేపట్టారో చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు ఆయన. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు చిలకలూరిపేటలో తెలుగుదేశం కూటమి విజయాన్ని పురస్కరించుకొని నాదిళ్ల మండలం కనుపరులో విజయోత్సవ సంబరాలను ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగానే పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ప్రత్తిపాటి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో దాచుకోవడం, దోచుకోవడం, నచ్చిన వాళ్లకు కాంట్రాక్టర్ల రూపంలో వందలు వేల కోట్ల సమర్పణ తప్ప మరో పని చేయలేదని అనడానికి ఇదే తాడేపల్లి ప్యాలెస్, రిషికొండ నిర్మాణాలు ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అయినా వీటిపై జగన్ నోరు విప్పక తప్పదన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధించాల్సిన పని లేదని, చేసిన తప్పులే వాళ్లను సంఖ్యలు వెంటాడుతున్నాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని, సస్యశ్యామల విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రత్తిపాటి అన్నారు. చిలకలూరిపేటతో పాటు కనపరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రత్తిపాటి పుల్లారావు. The song remixed by DJ Pawan Kudari. The song remixed by DJ Pawan Kudari.
ఈ సాంగ్ remixed by DJ Pawan Kudari. DJ Pawan Kudari. ఈ సాంగ్ remixed by DJ Pawan Kudari. స్థానిక ప్రజలు తమ కుటుంబంపై పెంచుకున్న ప్రేమాభిమానాలకు నిదర్శనమే చిలకలూరిపేట నుంచి 4వసారి తన గెలుపు అన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. కీలకమైన సమయంలో ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఎంతో నమ్మకంతో ప్రజలు అందించిన ఈ విజయం తన బాధ్యతల్ని మరింత పెంచిందన్నారు. ఈ అనుభవం అధికారంతో ప్రజలకు ఏం చేయగలుగుదామన్నదే ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమన్నారు. భారతీయ వైద్య సంఘం చిలకలూరిపేట ప్రతినిధులు సోమవారం ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. చిలకలూరిపేట నుంచి 4వసారి గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారితో మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో ప్రైవేటు వైద్యుల పాత్ర కూడా మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా వైద్య సేవలకు కూటమి ప్రభుత్వంలో అత్యంత పెద్దపీట వేస్తున్న తరుణంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఉన్న సమస్యలను అతి త్వరలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ సేవలను మరింత సులభతరం చేయడం, బిల్లులు వేగంగా మంజూరు విషయంలో ఆసుపత్రులు వైద్యుల సూచనల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించిన ప్రత్తిపాటికి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల నుంచి అభినందనలు అందుతూనే ఉన్నాయి. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పుల్లారావు ఇంటికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ప్రత్తిపాటి నివాసం వద్ద పార్టీ శ్రేణుల కోలాహలంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం.
ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. చిలగర్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. చిలగర్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటిపా టిప్పిరి టిప్పిరి టిప్పిరి. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపం నందు సోమవారం జరిగిన ముద్ర వెంకటేశ్వరరావు మనవరాలు నూతన వస్త్రాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన వేడుకలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారిని మనసారా దీవించారు. బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని ఆశీర్వదించారు. తొలుత వేడుకకు హాజరైన ప్రత్తిపాటి పుల్లారావు వెంకటకుమారికి ముద్ర వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంకటకుమారి ఫంక్షన్కు వచ్చిన వారితో కొంచెంసేపు సంతోషంగా గడిపారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ అడిగిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ జాలీగా గడిపారు. ఈ వేడుకల్లో పలువురు పట్టణ ప్రముఖులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముక్కుల్లో హోలీ రంగు, నట్టింట్లో నవ్వుల పొంగు. ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ, కిల్లాడి పుత్తడి బొమ్మ ఓడి కట్టిందమ్మ. అమ్మమ్మల నానమ్మల గారాల గౌరమ్మ, తాతయ్యలను కై తక్కలాడించేస్తావే అందరి బావ. వచ్చామే నీ పండుగకి ఇక అడుగడు గడుగు ఆనందం 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 అందరికీ. అక్కే ఆడిద్దాం ఆడి వెక్కే ఇక అడుగడు సంతోషం సంతోషం ప్రతి మనసుకి. అల్లారు ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ, పిల్లాడి పుత్తడి బొమ్మ ఓడి కట్టిందమ్మా.
శివ జ్యోతి సర్వకామదా శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీ లలిత బంధాల కోట బంగారు కోట మా మంచి మాటల్లోనే పండేవన్నీ అనుబంధాలే అడుగడుగు ఆట అందాల మాట మా గుండె పాటల్లోనే విరిసేవన్నీ అనురాగాలే కోపాలు తాపాలు కనరావు మా కళ్ళల్లో మా ప్రేమ కోకొల్లలు పంతాలు మౌనాలు ఓ నవ్వుతో హడలెత్తి మా మధ్య సరదాలు పుట్టేందుకు నిమిషం చాలు ఈ వచ్చామే నీ పండుకి ఇక అడుగడుగడుగు ఆనందం 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 అక్కి ఆడిద్దాం ఆడేడిక్కి ఇక అడుగడుగడుగు సంతోషం సంతోషం ప్రతి మనసుకి ఎల్లారు ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ కిల్లాడి పుత్తడి బొమ్మ ఓడి కట్టిందమ్మ అమ్మమ్మల నానమ్మల గారాల గౌరమ్మ తాతయ్యలను కై తక్కలాడించేస్తావే అల్లరి మామ అక్కి వచ్చామే నీ పండుకి ఇక అడుగడుగడుగు ఆనందం 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 అక్కి ఆడిద్దాం ఆడేడిక్కి ఇక అడుగడుగడుగు సంతోషం సంతోషం ప్రతి మనసుకి నాదెళ్ల మండలం గణపవరం సమీపంలో నూతనంగా నిర్మించిన జీబీఆర్ ఫీడ్స్ కంపెనీని శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీబీఆర్ ఫీడ్స్ కంపెనీ ప్రతినిధులు, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. మహాకూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు భారీ మెజార్టీతో చిలకలూరిపేట చరిత్రలోనే సంచలనం సృష్టించిన శుభ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని 18వ వార్డులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిలకలూరిపేట
లూరుపేట మండలం దండమూడి గ్రామంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపం నందు బొర్రా వీరస్వామి మనోని నూతన వస్త్ర ఫంక్షన్కు విచ్చేసిన సీనియర్ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ చిరంజీవిని నిండు మనసుతో ఆశీర్వదించారు. బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని దీవించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో తెలుగు మహిళలు, టీడీపీ నాయకులు మైదవోలు గ్రామ పరిధిలోని పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబా పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నక్కా పోతురాజు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సాంబయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రేమ, త్యాగానికి ప్రతీక బక్రీద్ పర్వదినమని ఇస్లాం మత పెద్ద ఉదా సొసైటీ చైర్మన్ మౌలానా నద్వీ అబ్బాస్ ఖాన్ అన్నారు. బక్రీద్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని ముస్లిం జాతుల వారు ఈ పండుగ జరుపుకుంటారన్నారు. మక్కాలో జరిగే ప్రార్థనలో లక్షలాది మంది భక్తులు హాజరవుతారన్నారు. మానవత్వం, పవిత్రత అనే పునాదులపై ఇస్లాం మతం ఏర్పడిందని, ప్రతి మనిషి జీవన సాఫల్యం చెందేందుకు అవసరమైన మౌలిక సూత్రాలు, సిద్ధాంతాలు పవిత్ర ఖురాన్లో ఉన్నాయన్నారు. అందువల్లనే మతానికి అతీతంగా ప్రపంచంలో చాలా మతాల వారు ఖురాన్ చదువుతూ సిద్ధాంతాలు ఆచరిస్తున్నారని అబ్బాస్ ఖాన్ తెలిపారు. हमारे बकर ईद की खुशियाँ सबको मुबारक हो। ये ईद हमारे तमाम लोगों के लिए, पूरे आंध्र प्रदेश और हमारे पूरे मुल्क के लिए, पूरी दुनिया के लिए ये अमन का पैगाम हो। ईद की खुशियाँ सबके लिए मुबारक हो। आज का दिन, ये बकर ईद का दिन, ये हज का महीना, ये बड़ा मुबारक महीना है। इस मुबारक महीने के अंदर, मक्के मुकर्रमा के अंदर अल्लाह का वो घर है जो सारी दुनिया के लिए बनाया गया था, जिसके बारे में कुरान में आया है, इन्ना अव्वल बैतिन वुदिअ लिन्नासि लल्लज़ी बिबक्कत मुबारकन व हुदल लिल आलमीन, कि वो अल्लाह का घर तमाम इंसानों के लिए रहमत ही रहमत है। तमाम इंसानों के लिए वो हिदायत, सीधे रास्ता बताने का वो घर है। उस घर के लिए आप तमाम हाजी वहाँ पहुँचते हैं। वहाँ पहुँचकर वहाँ काबा का तवाफ़ करते हैं। वहाँ है इब्राहीम खलीलुल्लाह और इस्माइल ज़बीहुल्लाह और बीबी हाजरा की जो अदाएँ थी वो अल्लाह को इतनी पसंद आई कि अल्लाह ताला ने क़यामत तक के लिए उसको महफूज कर दिया। हज का मुबारक दिन होता है, तमाम दुनिया के लोग उसमें, और हर ज़बान के बोलने वाले, चाहे वो तेलुगु बोलने वाले हों, उर्दू बोलने वाले हों, इंग्लिश बोलने वाले हों, अरबी बोलने वाले हों, पूरी ज़बान के लोग एक जगह जमा होते हैं। वो अमेरिका से हो, चाहे वो हिंदुस्तान से हो, सब लोग मिलकर एक लिबास में, जिसको हम एहराम कहते हैं, एक लिबास में सब हो जाते हैं। सबका एक ही ज़बान पर एक ही सदा होती है, सबके आमाल एक ही होते हैं, सब तवाफ़ करते हैं, सब सफ़ा मरवा में दौड़ते हैं, सब मिना में जाते हैं, जबल रहमत पे जाते हैं, सब लोग मिलकर रहते हैं। ये हमारा पैगाम है, अल्लाह की तरफ से ये पैगाम है। ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఉన్న శ్రీ హరిహర క్షేత్రం 13వ వార్షికోత్సవ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు క్షేత్రంలో ఉన్న 12 మంది దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి కళ్యాణం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ వార్షికోత్సవ ఉత్సవాల్లో చివరి రోజైన 19వ తేదీ ఉదయం నిలవెత్తున ఉన్న ఆంజనేయ స్వామికి అభిషేకం ఉంటుందని ఆలయ ధర్మకర్త వడ్డేపల్లి శివశంకర్రావు తెలిపారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉంటుందని, భక్తులు విరివిగా పాల్గొనని ఆయన కోరారు. ఈ రోజున హరిహర క్షేత్రంలో 13వ వార్షిక ఉత్సవం జరుగుతూ ఉన్నది. ఈ రోజు నుంచి 17, 18, 19వ తారీఖు విశేషంగా అన్నప్రసాదం 50 మంది ప్రజానీకానికి అందరూ ఆహ్వానితులే. అదేవిధంగా మన ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకమైన అభిషేకాలు ఈ రోజున మొత్తం హరిహర క్షేత్రంలో అందరూ దేవతామూర్తులకి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించడం జరిగింది. కనుక 19వ తారీఖు 50 మంది భక్తులందరూ అన్నదాన ప్రసాదం తీసుకొని స్వామిని స్వామివారికి అభిషేకాలతో జరుగుతాయి. ఆంజనేయ స్వామి వారికి అందరూ ఆహ్వానితులే, అందరినీ ఆహ్వానిస్తున్నాం.
పట్టణానికి చెందిన బీసీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే సేవా సమితి ఆధ్వర్యంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబును కలిశారు. టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించినందుకు వారు అభినందనలు తెలిపారు. శాలువా కప్పి పూలదండలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పాల భాస్కర్రావు, మహిళా అధ్యక్షులు తిప్పలి కాసులతో పాటు కస్తూరి వెంకటేశ్వర్లు, దాసరి శ్రీనివాసరావు, వంకదారి పుల్లయ్య తదితరులు ఉన్నారు. రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా కదులుతుండటం, ద్రోణి ప్రభావం కూడా ఉండటం దీనికి కారణమని తెలిపింది. ఉత్తరాంధ్ర మొదలు కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. CC News ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.